వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వీటిని జల వివాదాలు అనడం కంటే జల వివాదాస్పద వ్యాఖ్యలు అనడం సహేతుకంగా ఉంటుంది. ఎందుకనంటే రాష్ట్ర విభజన సమయంలో ఏవైతే నీటి కేటాయింపులకి కట్టుబడ్డారో అందరూ ఇప్పటికీ అవే జరుగుతున్నాయి. మధ్యలో కాస్త దూకుడు స్వభావంతో కేసీఆర్ శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను వాడుకోవడానికి లేకుండా ఏదైతే ట్రైబ్యునల్స్ మనకి ఇచ్చినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వాటాని శ్రీశైలం డ్యామ్ దగ్గర వరద 800 అడుగుల కంటే పైన ఉన్నప్పుడు మాత్రమే అటు పోతిరెడ్డిపాడుకి నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి పాయింట్ దగ్గర ఎప్పుడు 800కి దిగువనే ఉండేటువంటి విధంగా వరద వచ్చిన దగ్గర నుంచి లేదు ఉన్నటువంటి నీటి నిల్వల నుంచి కరెంటు ఉత్పత్తి కోసం ఎక్కువగా వాడి ఆ రోజు వివాదానికి తెరతీశారు. సరే, అదంతా అయ్యింది. 2023-24 తెలంగాణ ఆంధ్ర ఎన్నికల సమయంలో మనం చూసాం ఏ విధంగా శ్రీశైలం డ్యామ్ దగ్గర లేదంటే నాగార్జున సాగర్ దగ్గర పోలీసుల బందోబస్తు అదంతా కూడా ఎన్నికలకి ముందు జరిగినటువంటి ప్రహసనం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, అలాగే కేసీఆర్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అయిపోయాయి అక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బనకచర్లకు సంబంధించి మాట్లాడారో వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి అందరూ నేతలు కూడా ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్ గోదావరి నీటిని కబ్జా చేసేస్తోంది, తెలంగాణని ఎడారి చేస్తుంది అంటూ మొదలుపెట్టారు వితౌట్ ఈవెన్ హ్యావింగ్ అ పాయింట్ ఆఫ్ నాలెడ్జ్. ఆఫ్టర్ దట్ ఈవెన్ నారా లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. దానికి కూడా వీళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం లేదు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడిగేటువంటిది అదే. వరదల సమయంలో సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోయేటువంటి ఒక 200 నుంచి 400 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకొని వరదల సమయంలో మాత్రమే సముద్రంలోకి వెళ్ళిపోయేదాన్ని అక్కడ ప్రాజెక్ట్ నిర్మిస్తే తప్పేమిటి? దీనికి సమాధానం లేదు. ఇంకోటి కూడా అన్నారు, ఏమన్నా మేము కాళేశ్వరం గోడ కూల్చి బొక్కపెట్టి అక్కడి నుంచి నీళ్ళని దొబ్బుకెళ్ళిపోతున్నామా అంటే దానికి సమాధానం లేదు. పైపెచ్చి ఇప్పుడు వచ్చి ఏంటంటే బనకచర్ల అనేది నిబంధనలకు విరుద్ధం. ఇది దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, నదీ జలాలు సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి రాష్ట్రం. దానికి ఇప్పటికీ వీళ్ళ దగ్గర లెక్కలు అనేవి లేవు. సరైనటువంటి లాజిక్ కూడా వీళ్ళు సమాధానం చెప్పరు. కేవలం సెంటిమెంట్ రాజకీయాలు చేయడం తప్ప. పాయింట్ నెంబర్ 2, సరే బనకచర్ల అయిపోయింది. బనకచర్ల మీద వివాదాలు లేదంటే అదొక కాంట్రాక్టర్కి కేవలం లబ్ధి చేకూర్చేటువంటి తప్పితే ఆంధ్రప్రదేశ్కి దానివల్ల ఏం లేదు అన్నారు, అయిపోయింది. దాని తర్వాత పోలవరం తర్వాత నల్లమల సాగర్ ఇది తీసుకొచ్చారు నల్లమల్లకి సంబంధించి. సరే, అక్కడి నుంచి దాని మీద కూడా ఏదో వివాదం నడుస్తుంది. అయితే ఈ జల వివాదానికి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒకే కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ వివాదాలు కావాల్సింది చర్చలు కావాలి. వివాదాలు గొడవలు అనేది ఎవ్వరికీ ఇక్కడ లాభదాయకంగా ఉండదు. సో మనం కూర్చుని మాట్లాడి ఎక్కడెక్కడ వివాదాస్పదమైనటువంటి విషయాలు ఉన్నాయి అన్నీ చర్చించి సామరస్యపూర్వకంగా వీటిని సరిదిద్దుకోవాలని ఇద్దరు కూడా చెప్పారు. కావాల్సింది వివాదాలు కాదు, ఇద్దరి ఎదుగుదల కావాలి, రెండు రాష్ట్రాల ఎదుగుదల కావాలి అన్నటువంటి మాటే మాట్లాడారు, విచ్ ఈజ్ అప్రిషియేటబుల్. అక్కడికి అయిపోయింది. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే హరీష్ రావు గారు కావచ్చు, ఇచ్చినటువంటి ప్రజెంటేషన్స్, మాట్లాడినటువంటి మాటలు ఇవి చూస్తే ఆంధ్ర ఏదో ఇప్పటికీ కూడా వరద జలాల్లో సైతం వాటా ఉంది. వరద జలాల్లో మహారాష్ట్రకి వాటా ఉంది, తెలంగాణకి వాటా ఉంది, ఆంధ్రప్రదేశ్కి వాటా ఉంది, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి వాటా ఉంది. వరదలో ఆ 2-3 వేల టీఎంసీల నీటిని మీరు వరదలు వచ్చే సమయంలో అయినా సరే మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీటిని ఎత్తికెళ్ళండి. ఎవడన్నా వద్దన్నాడా? ఎవరు వద్దనలేదు. వృధాగా వదిలేయడం ఎందుకు అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసేసరికి హక్కులు గుర్తొచ్చేసాయి. కానీ ఆచరణ మాత్రం ఎవరు ఏం చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఎవరి పర్మిషన్ అడిగారంటే ఎవరిది అడగాలి పర్మిషన్? తెలంగాణ గడ్డ మీద ప్రాజెక్టు కట్టడానికి నీ అబ్బ పర్మిషన్ ఏమన్నా అడగాల? ఎస్, ఇదే కైండ్ ఆఫ్ వర్డ్స్ ఖచ్చితంగా మాట్లాడారు. వరదల్లో పోయేటువంటి వాటర్ని తీసుకొచ్చి ప్రజలందరికీ ఇద్దాం అనేటువంటి పాయింట్ ఉన్నప్పుడు ఎందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దాని మీద వివాదం చేసుకుంటున్నారో తెలియలేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇటీవలి కాలంలో వీళ్ళందరూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ముఖ్యంగా పోలవరం మీద కూడా పోరాడతాం, పోలవరం నిర్మించడానికి వీలు లేదు, పోలవరం బ్యాక్ వాటర్స్ వల్ల ఇలా అవుతుంది అని చెప్పి మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి అక్కడ పిటిషన్లు వేసి. దానికి సంబంధించి కూడా చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి బంపర్ ఆఫర్ అనేది ప్రకటించారు. గోదావరి నీళ్ళు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే కాదు,
తెలంగాణకు సంబంధించి మాత్రమే కాదు, రేపన్న రోజు మహారాష్ట్ర కనుక గోదావరి మీద ప్రాజెక్టులు అనౌన్స్ చేసి గోదావరి నీటిని కనుక వాడుకుంటూ వరద నీటిని కూడా కిందకి వదలకపోతే ఎడారైపోయేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు. ఇది ఎవరికైనా గుర్తుందా పోనీ? అప్పుడు వెళ్ళి కొట్లాడడానికి అన్నదమ్ముల మన మధ్యన ఐక్యత లేకపోతే వేరే వాడి దగ్గరికి వెళ్ళి ఏం పోరాడతాం, ఏం మాట్లాడతాం? బాబ్లీ ప్రాజెక్ట్ అదే అయింది. తమిళనాడు కావేరీ వివాదం చూస్తున్నాం, కర్ణాటకకి మధ్యలో ఆల్మట్టి డ్యామ్ది ఏం జరుగుతుంది అనేది. సో ఆల్మట్టి వల్ల మనకి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే వస్తాయి కదా, అక్కడ కావేరీ ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళ మధ్య ఉన్నట్టే. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు వృధాగా పోయేటువంటి ఆ 3000 టీఎంసీల నీరు ఏదైతే ఉందో సంవత్సరానికి ఒకసారి, ఆ 3000 టీఎంసీలో కనీసం ఒక 400 టీఎంసీలు మనం పట్టుకుంటే అవ్వదా? దీనికి కార్యాచరణ ఉమ్మడిగా మీ దగ్గర ఇగో ఇక్కడ ఈ డ్యామ్ ఇలాగ మీరు కట్టుకోగలిగితే, ఇక్కడ ఎత్తిపోతలు పెట్టుకోగలిగితే మీకు ఇక్కడ లబ్ధి చేకూరుతుంది. వరదల సమయంలో మీరు పంపులు ఆన్ చేయొచ్చు, మేము చేయొచ్చు. వరద తగ్గిపోయింది, ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి నీటి మట్టాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ మిగతా వరద నీటిని తోడుకుంటూ వెళ్తే ఇలా అవుతుందని చెప్పడంలో తప్పేం లేదుగా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి సంబంధించి క్లియర్ కట్గా చెప్పినటువంటి అంశం, తెలంగాణ ప్రాజెక్టులు మీరు కట్టినప్పుడు మేము ఏది వ్యతిరేకించలేదు, అలాగే నల్లమల సాగర్తో కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఎవరికీ లేదు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంది, మీరు హ్యాపీగా వాటిని వాడుకోవచ్చు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాలకి నీరు అందించే అవకాశం ఉంది. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి విడుదల చేసిన నీటిని పోలవరం నుంచి నల్లమల సాగర్కి తరలించి వాడుకుంటే తప్పేంటి? పోలవరంలో మిగిలినటువంటి నీటిని తెలంగాణ కూడా వినియోగించుకోవచ్చు. ఇది ఆయన చెప్పినటువంటి అంశం. మీరు వాడుకోండియా, మేము పోలవరం కడుతున్నాము, మిగిలినటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో మీరు వాడుకోండి హ్యాపీగా అని చెప్పి ఆఫర్ ఆయన ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరిని నేనేం అడగలా. ఎరాబ్బాయిలు మరి తెలంగాణ వాళ్ళు ఏమో కాళేశ్వరం కట్టి మన మీద ఆరోపణలు చేశారు, పోలవరం కట్టకుండా చేశారు, మరి ఏం చేద్దాం తెలంగాణకి, మనం ఏం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి ఒక స్వార్థపూరిత ఆలోచన రాలా? ఎవరిని అడగల పర్మిషన్, స్ట్రైట్గా చెప్పారు పోలవరంలో నీళ్లు మిగులుతాయి, వాడుకోండి తెలంగాణ. ఇది చెప్పిన దానికి తెలంగాణ దగ్గర నుంచి సమాధానం లేదు. అంటే తెలంగాణ మంత్రులు కానీ లేదంటే విపక్ష నేతలు కానీ ఎవరైతే ఈ నీటి వివాదం మీద మాట్లాడుతున్నారో, నీటి వాడకం మీద మాట్లాడుతున్నారో, ఆంధ్రప్రదేశ్ దోచుకుని పోతుందని చెప్తున్నటువంటి వాళ్ళు ఈ స్టేట్మెంట్కి మౌనంగా ఉన్నారు. అది ఒక దార్శనికుడికి ప్రాజెక్టుల మీద, నీటి నిర్వహణ మీద ఉండేటువంటి అవగాహన. వీళ్ళందరికీ ఉంది, అవగాహన ఉంది, కానీ అది అరకొర అవగాహన మాత్రమే, పూర్తి స్థాయిలో లేదు కాబట్టే వివాదాల జోలికి వెళ్తున్నారు. దానికి సంబంధించి నిర్ణయాల జోలికి, లేదంటే ఏం చేస్తే బాగుంటుందనే ప్రణాళికల జోలికి పూర్తిగా వెళ్ళట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ అ వైట్ ఎలిఫెంట్ అని చెప్పి ఇక్కడున్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని ఎకరాలు సస్యశ్యామలమైంది, మరి ఎన్నింటికి ఇలా వచ్చింది, ఏంటి సంగతి అని. తెలంగాణ ఆదాయం మొత్తం అంతా కూడా సగం దానికే పెట్టాల్సి వస్తుంది, మెయింటెనెన్స్కి కానీ రిపేర్లకు కానీ. వీటికి ఇంత అనాలోచితంగా మరి ఎందుకు కట్టాల్సి వచ్చిందని ఈవెన్ ట్రైబ్యునల్ కూడా దాని మీద కేసు నడుస్తోంది, విచారణ జరుగుతోంది. రేపమాపు దానికి సంబంధించినటువంటి ఫైనల్ అవుట్పుట్స్ బయటకు వస్తాయి. ఇక్కడ వ్యతిరేకించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓపెనింగ్లు చేసినటువంటి సందర్భాలు చూసాం, కానీ సామరస్యపూర్వకంగా మనం ఇది చెయ్యొచ్చు, మనం ఇలా చేస్తే ఇలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన మాత్రం ఎవరికి రాలా. పోలవరం కడుతున్నాము, పోలవరంలో నీళ్లు మిగులుతాయి, మిగిలినటువంటి నీటిని తెలంగాణ వాడుకోండి అని చెప్తున్నారు. తెలంగాణని పైసా అడగట్లా, మీరు ఇవ్వండి పోలవరంలో నీళ్లు వాడుకోవాలి కదా, మీరు డబ్బులు ఇవ్వండి అని అడగట్లా తెలంగాణని. వేరేస్ గతంలో కేసీఆర్ చెప్పినటువంటిది, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ ప్రాజెక్టు కట్టండి, నీటిని ఇక్కడి నుంచి వాడుకుందాం. ఇప్పుడు తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఏ సామాన్య పౌరులుగా మాట్లాడితే, ఆంధ్రాలో ప్రాజెక్టు కడుతున్నాం, ఇన్ని వేల కోట్లు అవుతోంది, దాని భారం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించాలి, కానీ తెలంగాణకు కూడా నీళ్ళు ఇస్తున్నాము, తెలంగాణ వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్తున్నాం అన్నప్పుడు తెలంగాణ కూడా దీనికి సంబంధించినటువంటి పేమెంట్లు చేయండి, మీరు కూడా వాటా ఇందులో కట్టండి అని చెప్పి అంటే అడగల. అది విజ్ఞత. వివాదాలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది, ఒక సొల్యూషన్ కావాలి, పరిష్కారం కావాలి. పరిష్కారం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరికీ ఫలాలు అందించే విధంగా ఉండాలి. అందుకేనేమో వాళ్ళు ఎవరి దగ్గర మాటలు లేకుండా పోయాయి.
దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.